నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాఘవేందర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విద్యుత్ మోటార్ స్విచ్ ఆన్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై గిరిజన మహిళ రైతు మృతి. సిబ్బంది అందరూ అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలా? యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం రెడ్యాలలో ఓ టీవీ ఛానల్ చైర్మన్ వెన్నం విజయకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంవిధాన్ కమిటీ సభ్యులు వెన్నం శ్రీకాంత్ రెడ్డిల తండ్రి వెన్నం రాఘవేందర్ రెడ్డి ఇటీవల మృతి చెందగా వారి చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. రాఘవేందర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. మంత్రి డీసీసీ అధ్యక్షులు మా మున్సిపల్ చైర్పర్సన్ గూగుల్ జ్యోతి, కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు. కొంచెం ఆగండి ప్లీజ్, కొద్దిగా కొట్టుకోబాకండి, ఆగండి ప్లీజ్. రైతులకు యూరియా పంపిణీని సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ భాదావత్ సంతోష్ తెలిపారు. యూరియా సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం నాగర్ కర్నూలు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం మందిరంలో అధికారులతో యూరియా పంపిణీని యాప్ వినియోగంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో యూరియా పంపిణీ యాప్ వినియోగం, ఫార్మర్ ఐడి నమోదు పురోగతిపై కలెక్టర్ వ్యవసాయ అధికారులతో మండలాల వారీగా చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంతరావు, డివిజన్ అధికారులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. దానికి మీ దగ్గర జస్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఎకరాకి 4 నుంచి 5 బస్తాలు వేసుకోవాలని కూడా చెప్తున్నారు. అంటే రైతులు గుణపడడానికి కోసం మంది రావడం లేదని కొంచెం ఆర్గ్యుమెంట్ చేస్తారు. అయితే ఇక్కడ యాప్ అనేది కొంచెం ఇంకా 100% కూడా ఓకే తీసుకొస్తాం. వచ్చిన మళ్ళీ ఇస్తున్నారా? నాకు అర్థం కావట్లేదు. యాదగిరిగుట్ట ప్రాథమిక వైద్యశాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో డాక్టర్, మెడికల్ సిబ్బంది అందరూ వచ్చారా లేదా అని హాజరు రిజిస్టర్ పరిశీలించారు. సిబ్బంది అందరూ సమయపాలన పాటించి రోగులను నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఓపీకి ఎంతమంది వచ్చారని ఆరా తీసి వారు ఏ సమస్యతో వచ్చారని అడిగి తెలుసుకున్నారు. వచ్చిన పేషెంట్లలో ఎక్కువగా ఏ సమస్యపై వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన మందులు అన్ని సరిపోను అందుబాటులో ఉన్నాయని అడిగి అన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఎవరు మీ పేరు? సంధ్యారాణి. ఇంటి పేరు
భర్త చారు ఏం చేస్తాడు? నర్సింగాచారి ఉన్నాడా అమ్మ పక్కన? డెలివరీ అయిందమ్మా? ఎప్పుడైంది? 12 days అయింది. ఎట్లుంది? ఆరోగ్యం బాగుందమ్మా? గవర్నమెంట్ హాస్పిటల్ బాగా చూసిరమ్మా? అదే దానికోసం చేసిన ప్రభుత్వ ఆసుపత్రిలో బాగా చూసిరా అని కానీ కూడా చాలా కేరింగ్ ఉంది, బాగా చూశారు. బేబీ వెయిట్ కూడా మంచిగా ఉంది కదా, 3 కిలోలు. నేను డబ్బులు అడిగిరమ్మా పాపను బాబాను పెంచుకోవడానికి కానీ ఆయాలు కానీ రూపాయి ఖర్చు కాలే. మధ్యలో అన్నం పెట్టారు కదా వాడు, బాగానే ఉందమ్మా అది, అంత బాగుంది. మళ్ళీ బండిలోనే దిగిరా అంటే వెహికల్? తల్లిగారింటికి పోయినావా? అక్కడికి పోయినావా? తిరుమలగిరి దగ్గర పోయినావా? మరి గవర్నమెంట్ హాస్పిటల్ భువనగిరిలో మంచిగా చూసిరా లేదా? కసురుకున్నారా? ఆయమ్మలు కసురుకున్నాడు? ఏం లేదు, మంచిగా ఉంది. ఏమన్నా చూసుకో, అంతే కదా. రెండో కాన్పా మొదటి కాన్పా? మొదటిది ఎక్కడ చేయించినావు? కోటిలో చేయించిన. అక్కడ నార్మల్ అమ్మ, అది కూడా ఆపరేషన్ అయినా? ఇప్పుడు కూడా నార్మలేనా? అది మంచిది, నార్మల్ చేసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది తల్లి బిడ్డలు. సరే, మీకేమి సమస్యలు లేవు? రేషన్ కార్డు కానీ రేషన్ కార్డు ఉంది కదా మీ ఆయనకి? మీకు ఇల్లు ఉంది కదా? ఇల్లు ఏమైంది? రెంట్కుంటే జాగ ఉందా కనీసం మీకు? మరి మన ఇందిరా మిల్లు రాలే? తర్వాత వచ్చిందా? తర్వాత రేషన్ కార్డు వచ్చిందమ్మా? మొన్న ఇచ్చింది కదా. మరి ప్రజావాణికి వచ్చిన గెలవమని మీ ఆయన్ని సోమవారం కలెక్టర్ గారు మాట్లాడేదని చెప్పి, జాగా ఉండి మీ లిస్టులో ఉంటే వస్తుంది. సరే, ఎమ్మెల్యే గారు చెప్పి పెట్టిద్దాం, పేదోళ్ళే కాబట్టి. సరే, థ్యాంక్ యూ. రైట్, మంచిగా ఉంటుంది. మరి అక్కడ ఇప్పుడు జిల్లా ఆసుపత్రిలో చేయించిన సెకండ్ కూడా మన దగ్గర మంచిగా అయిందా? ఇబ్బంది అయిందా? ఏం ఖర్చు కాలే కదా? మరి ఎందుకు కొంతమంది మన ఊరోళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పోతాను? చెప్పాలా? బాగా చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పాలి ఇలాంటి వాళ్ళు. సరే, ఏం పని చేస్తావు? వచ్చా ఏం వ్యాపారం? అన్నయ్య, రేషన్ కార్డు ఉందా? ఇల్లు ఉందా? రేషన్ కార్డు సన్న బియ్యం వస్తున్నాయి, అవే తింటురా అనుకుంటురా? తింటురా ఇప్పుడు మంచిగా? వాటితోనే తింటారు కదా. అదే అదే కరెంటు బిల్లు ఫ్రీయేనా? ఏం సమస్యలు లేవు కదా? సొంత ఇల్లు ఉందా? సరే, మరి సరే, జాగ్రత్త చూసుకో మరి పాపని, పాప. అట్లా ఉంటారు, ఎనిమిది ఉంటారు. మళ్ళీ హిమోగ్లోబిన్ తక్కువ రిపోర్ట్ చేసుకున్నాం, హిమోగ్లోబిన్ తక్కువ ఉందని చెప్పేసి ఎనిమిది వాళ్ళకి అదే టాబ్లెట్స్ ఇచ్చాం సార్. సో డయాబెటీస్, హైపర్ టెన్షన్ వస్తారు. టెస్ట్ చేయించుకొని వస్తారు సార్. మళ్ళీ చేంజెస్ ఉంటే మోడిఫికేషన్స్ చేసి ఇస్తాను సార్. ఫ్రెష్ కేసెస్ అండ్ ఆల్రెడీ ఆన్ ట్రీట్మెంట్ ఉన్న వాళ్ళు కంట్రోల్ కాకపోతే ఏఆర్బి డాగ్ బైట్ కేసెస్, మంకీ బైట్ కేసెస్ వస్తాయి సార్. వస్తాయి సార్, డైలీ ఉంటాయి సార్. రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాము. గుట్ట వాళ్ళు వస్తారు సార్. మన దర్శనంకి వచ్చిన వాళ్ళు కూడా, కన్నడకి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు సార్. భూదాన్ పోచంపల్లి పురపాలక నూతన ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లను పదవి బాధ్యత స్వీకార మహోత్సవం సందర్భంగా హాజరైన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలనతోనే పట్టణాల్లో, గ్రామాల పూర్తిస్థాయి అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు. పోచంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిలో ఇప్పటికే 49 కోట్ల రూపాయల నిధులతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణంతో చేపట్టామని ఆయన అన్నారు. మున్సిపల్ ప్రజలకు
24 గంటల వైద్య సదుపాయం కోసం జిల్లా వైద్యాధికారులను మాట్లాడటంతో పాటు ఈ సమస్యపై త్వరలోనే శాసనసభలో దృష్టికి తేనున్నామని ఆయన అన్నారు. 30 పడకల ఆసుపత్రి కోసం మంజూరు చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు. పోచంపల్లి బస్సుల కొరత లేకుండా అన్ని విధాలు చర్యలు తీసుకుపెట్టడం పాటు ఇక్కడ గ్రామీణ యువతకు ఉద్యోగ కల్పన చేయడానికి కూడా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. జరిగింది. మరి ఈరోజు చరిత్రాత్మకమైన మున్సిపాలిటీ అంటే పోచంపల్లి యునెస్కో డిక్లేర్ చేయబడ్డటువంటి పోచంపల్లి ఓ హెరిటేజ్ విలేజ్గా డిక్లేర్ చేసింది పోచంపల్లి. అట్లాంటి పోచంపల్లికి ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికి చాలా నిధులు పెట్టింది. మనం ఇక్కడికి వెళ్ళి చూస్తున్నాం. ఈ మినీ ట్యాంక్ బండ్ అంతా కూడా గొప్పగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తున్నాం. ఎక్కడ లేని నిధులు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. మరి అట్లనే ఈరోజు మరి మిగతా నిధులు కూడా దాదాపు నిధులతో మున్సిపాలిటీ జరుగుతుంది. భువనగిరి కూడా చేసి చాలా సంతోషం. ముందుగా పోచంపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మీరు మా సభ్యులను, మా కౌన్సిలర్లను ఆశీర్వదించి, మా చైర్మన్ ఆశీర్వదించి, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అండగా ఉన్నామని తెలుపుతూ మరి అధిక సంఖ్యలో ఓట్లేసి ఈ మున్సిపాలిటీకి కాంగ్రెస్ కైవసం చేసుకుని చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు మా బాధ్యత, మీరు గెలిపించే బాధ్యత మీరు తీసుకుంటూ అభివృద్ధి చేసే బాధ్యత మాది, మా చైర్మన్ది, కౌన్సిలర్లు వారి వెంట నేను కూడా ఉండి ఎమ్మెల్యేగా మరి అన్ని స్థాయిలలో ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసే దిశగా ముందుకు తీసుకెళ్తాం. ఆల్రెడీ మంచిగా పోతున్నాం అందరినీ కూడా. సరే, ముఖ్యంగా ఇక్కడ మంచినీటి వ్యవస్థ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సరే, నాడు మిషన్ భగీరథ అన్నారు, వేలాది కోట్లు అప్పులు తెచ్చిండ్రు. అది కాంట్రాక్టర్ల జేబులకు, వాళ్ళ జేబులకు పోయి నీళ్ళు అయితే ఇస్తలేదు. ఈ మొత్తం ముందే మూసి ప్రాంతం కాలుష్యమైన ప్రాంతం. ఆ మూసి నీళ్ళు తీసుకొచ్చి అదే ట్యాంకులో నింపుతారు. ఆ బోర్లు వేస్తే అవే నీళ్ళు. సో తాగలేని పరిస్థితి, రోగాల బారిన పడుతుంది. మంచినీటి సమస్య ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓ పక్క 210 కోట్లతోటి మన ప్రభుత్వం రాగానే లైన్ అయితే 210 కోట్లతో అమృత్ స్కీమ్ కింద ట్యాంకులు అవుతుంది. అవైతే మంచినీటి వ్యవస్థ మెరుగుపడుతుంది. ఆర్టీసీ వ్యవస్థను కూడా చాలా వరకు సగం, అంతకుముందు బస్సులు బంద్ అయితే ఉచిత కరెంట్ అయితేంది, 200 యూనిట్ల కరెంట్ కానీ, ఉచిత బస్సు మహిళలకు అయితేంది, ఇందిరా మిల్లు అయితేంది, రేషన్ కార్డులు అయితేంది, సన్న బియ్యం అయితేంది, 2 లక్షల రుణమాఫీ అయితేంది. ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు, సంక్షేమం, అభివృద్ధి ఈ ప్రాంతంలో మూసి సాగునీరు కాలువలకు 500 కోట్ల రూపాయలు దాదాపు పెట్టి చేసే కార్యక్రమం, మూసి మీద బ్రిడ్జ్లు అయితేంది, గ్రామీణ ప్రాంత రోడ్లు అయితేంది, మరి అన్నీ కూడా మంచిగా జరుగుతున్న సందర్భంగా 3,000 వస్తుంది. ఇది క్రాస్ ఆల్ కాన్స్టిట్యున్సీలు వస్తాయి. ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 నుండి వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు మార్చి ఏప్రిల్లో మళ్ళీ వస్తాయి. సో మళ్ళీ 3వ విడత 4 ఇళ్ళది సమస్య లేదు. అందరికి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఏమాత్రం ఇబ్బంది లేదు. సో అన్ని మంచిగా జరుగుతున్న సందర్భంగా ప్రజలు ఆశీర్వదించారు. అసెంబ్లీలో ఆ రోజు ఇచ్చారు, పార్లమెంట్లో విజయం పార్లమెంట్లో చూపెట్టారు. ఈరోజు మున్సిపాలిటీలలో కూడా గొప్పగా మరి అంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీస్ ఇచ్చారు. ఎంటైర్ స్టేట్లో 90% మున్సిపాలిటీస్ కైవసం చేసుకున్నారు. మరి ఈరోజు ఈ గెలుపుతోటి మాకు నమ్మకం ఏర్పడ్డది. అంటే మనం చేసే సంక్షేమ, అభివృద్ధి, మంచి కార్యక్రమం, మంచి పాలనకు ప్రజలు ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా మళ్ళీ 3 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అందడం లేదు. ఎవరేది మాట్లాడినా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజారంజక పాలన జరుగుతున్న సందర్భంగా ప్రజలు ఆయనను ఆశీర్వదించారు. ఆ విధంగా మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఓకే. థ్యాంక్ యూ. కడప జిల్లా కమలాపురం మండల పరిధిలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ, అదేవిధంగా ఉద్యోగం చేస్తున్న వారికి జీతాలు పెంచాలంటూ భారతి సిమెంట్ ఫ్యాక్టరీ మెయిన్ గేట్ వద్ద బాధితులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్యమంగా మారడంతో భారీగా మోహరించిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గడ్డి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని బాధితులు యాజమాన్యానికి హెచ్చరించారు. యాజమాన్యం కిందికి దిగివచ్చి బాధితులతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా సిమెంట్ పరిశ్రమ ప్రతినిధులు జేజే రెడ్డి, భార్గవ్ రెడ్డిలు స్థానికులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. జేజే రెడ్డి బాధితుల కుటుంబాలతో మాట్లాడుతూ పరిశ్రమలో 2 వర్గాలుగా చీలిన స్థానిక గ్రామ ప్రజలు పర్మనెంట్ ఉద్యోగులకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని బాధితుల ధర్నాలు చేస్తున్నారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం బాధితులకు తెలియజేయడం జరిగింది.
లేదు. ఇప్పట్లో ప్రతి మనిషి ఉన్న ఖర్చులో ప్రతి మనిషి జీవించాలంటే చాలదు. ఇప్పట్లో పాల డబ్బులకు ఎన్నో రోగాలు వచ్చాయి. చూసుకోవడానికి హాస్పిటల్కి పోతే 5,000 6,000 రోగాలు వస్తే 5,000 6,000 అవుతుంది. వచ్చే చూడడానికి హాస్పిటల్ కూడా సరిపోలేదు. ఇంట్లో పరిస్థితి ఇంకో దారుణం పడేది ఉంటుందో తెలియదు పల్లి. అప్పుడు ఏం చేశారంటే ప్రతి ఇంటికి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పారు. బట్ తర్వాత ఏమైతే తెలియదు, కొంతమంది నాయకులు కూర్చోబెట్టుకునేసి మేము ఇస్తాము కొద్దిగా ఆగండి, మీ ఊళ్ళో ఏంటంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ లేరు, ముఖ్యంగా 10th ఇంటర్ ఇలా చదివేసే ఉన్నారు, ఐటీ వాళ్ళు డిప్లొమా బీటెక్ చదివిన లేదు. సో ఫస్ట్ మేము ఉండే వాళ్ళకి ఇస్తాము, తర్వాత మంచిగా చదువుకున్న వాళ్ళకి పర్మనెంట్ చేస్తామని చెప్పారు. యాక్చువల్లీ గవర్నమెంట్ గైడెన్స్ ప్రకారం మాకు ఇవ్వడం ఏంటంటే అగ్రిమెంట్ పాస్ చేయాలంటే 2014 పార్టిసిపెంట్ అగ్రిమెంట్ వచ్చేసి ప్రతి 3 సంవత్సరాలు అంటే మీన్స్ బీటెక్ గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన 3 సంవత్సరాలు పర్మనెంట్ చేస్తాం. తర్వాత ఐటీఐ డిప్లొమా ఇంటర్నేషనల్ వాళ్ళకి వచ్చేసి 5 సంవత్సరాలు పర్మనెంట్ చేస్తామని చెప్పి. బట్ ఇంతవరకు కూడా పర్మనెంట్ అనే విషయాలు ఏమవుతుందంటే ఒక పార్టీకి ఒకలాగా ఇంకో పార్టీకి ఒకలాగా, ఇంకో పార్టీ లేదంటే ఆయన సొంత పార్టీ వైఎస్ఆర్సీకి సంబంధించిన మాత్రం ఇంక్రిమెంట్ కానీ పర్మనెంట్ చేస్తాం. బట్ తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళు ఏదైతే సానుకూలంగా ఉండే వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఇంక్రిమెంట్ కరెక్ట్గా పర్మనెంట్ చేయట్లేదు, ఇంక్రిమెంట్ చేయట్లేదు, రెండు చేయట్లేదు. తర్వాత ఏంటంటే వాళ్ళకేమో వచ్చేసి హై అమౌంట్లో ఇంక్రిమెంట్ ఏంటంటే ఇప్పటికి వాళ్ళు వచ్చేసి ఒక్కొక్కరికి 40,000 40,000 అబోవ్ శాలరీస్ ఉంది, 30,000 అబోవ్ శాలరీస్ ఉంటుంది. బట్ మా వాళ్ళకి వచ్చేసరికి 70,000 అంటే 17,000 18,000 మాత్రమే శాలరీస్ ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏం చెప్పారంటే కంపెనీలు పెట్టే ఏ కంపెనీ అయినా అవనివ్వండి 70% వచ్చేసి లోపలికి ఇస్తామని చెప్పారు. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆయన సొంత ఫ్యాక్టరీలో కూడా లోపలకు పోగా మీన్స్ రైతులకే భూములు కొలిపే రైతు కుటుంబాలకి ఉద్యోగాలు ఇవ్వకోకుండా తర్వాత పార్టీల పరంగా కక్ష పెంచుకునేసి ఒకరికి ఒకలాగా చేయడం, ఏదైనా న్యాయంగా పోరాడితే మాత్రం సస్పెండ్ ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. రీసెంట్గా ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంటే ఆగిపోయారని చెప్పేసి 11 మంది సస్పెండ్ లెటర్ ఇచ్చారు. సో ఇది ఏ విధంగా అంటే న్యాయం అడగడం కూడా కరెక్ట్గా ఉండట్లేదు. సో దయచేసి ఇప్పటికైనా పార్టిసిపెంట్ యాజమాన్యం ఆలోచించి భూములు రైతులందరికీ కూడా ఇంటిగా ఉద్యోగం ఇవ్వాల్సి కోరుతున్నాము. తర్వాత ఇప్పుడుంటే 30 మందికి కూడా పర్మనెంట్ చేయాల్సి కోరుతుంది. ఎందుకంటే 7 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికే ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలి. ఎందుకంటే డిగ్రీలు ఎంబీఏ చేసే వాళ్ళు కూడా 15,000 16,000 జీతాలు ఇస్తున్నారు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కనీస వేతనాలు వచ్చేసి మనకు 12,000 పైన అబోవ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పటికీ 7 సంవత్సరాల నుంచి ఇస్తున్న కూడా 17,000 18,000 చేస్తున్నారు. ఇంక్రిమెంట్ చేస్తే 500 1000 రూపాయలు చేస్తున్నారు. ఒక సంవత్సరం 500 1000 ఇంక్రిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడున్న జీవన శైలిలో రేట్లు భారీగా పెరుగుతున్నాయి. అది అర్థం చేసుకొని కూడా సహకరించాల్సిన కోరుతున్నాను. నాకు ఫ్యాక్టరీ స్థాపనకు ముందు వచ్చేసి ప్రతి ఒక్కరికి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. అలాంటి చెప్పిన హామీలు ఎలాంటి నెరవేర్చకపోతే మేము 2014లో ఉత్తా నరసింహారెడ్డి సార్ దగ్గరికి వెళ్తే ఆయన ఇచ్చిన హామీ ప్రకారం మాట్లాడి ఇక్కడ ధర్నా పెట్టినాము. ధర్నా పెడితే అప్పుడు 36 ఉద్యోగాలు కల్పించారు సార్. 36 ఉద్యోగాలు కల్పించిన తర్వాత లోపలికి వెళ్ళాము. కనీస వేతనాలు మాకు లేవు. మళ్ళీ ఇంకో మారు అడగగా వాళ్ళను అడిగిన వెంటనే సస్పెండ్ చేస్తున్నారు సార్. అదొకటి. ఇంకోటి వచ్చేసి భూమి ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఒక పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చామని చెప్పారు. ఇప్పటికే అలాంటిది అసలు జరగనే జరగదు. డిమాండ్ ఉంది. మా డిమాండ్ ప్రతి ఒక్కరికి ఒక పర్మనెంట్ ఉద్యోగం కనీస వేతనాలు. ఎంతమంది ఉన్నారు మొత్తం? ఇక్కడ పార్టిసిపెంట్లో జాబ్ చేయడం జరిగింది. అది వచ్చేసి పొలం 8 ఎకరాలు పోయింది. చేసినప్పటికీ రోజు పోయి అడగడం జరిగింది. అడిగిన తర్వాత రోజు ఏదో కాని చెప్పి 9 సార్లు అప్పుడు చేసాం ఇప్పుడు చేసాం ఎప్పుడు చేసాం మొన్న చేసామని ఎవరు చేయట్లేదు. ఎన్నిసార్లు పోయినా కూడా అందరికి సస్పెన్స్ ఫోన్ చేసి బయలుదేరాలి, ఆడికి పంపించాలి, ఈడికి పంపించాలి, నాన్నకేమో చేశాను. ఆడికి కూడా ఏం చేస్తాం మన చెప్పడమే జరుగుతుంది తప్ప ఎవరు ఏం చేయట్లేదు. గత 8 సంవత్సరాల నుంచి పోరాడినా కూడా ఎవరు ఏం చేయకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. రాష్ట్ర ఇంటెలెక్చువల్ విభాగం కార్యదర్శి కొడమంచిలి హరీష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, అలాగే కొత్తపేట నియోజకవర్గం నుంచి చిర్లా జగ్గిరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఈరోజు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర రావులపాలెం నుంచి గుణదల మేరీమాత కొండ వరకు భక్తి సంకల్పంతో సాగుతోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో తెచ్చిన మార్పును గుర్తు చేస్తూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో 2029లో మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని, కొత్తపేట నియోజకవర్గంలో చిర్లా జగ్గిరెడ్డి నాయకత్వానికి మరింత బలం చేకూరుతోందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తోందని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారాలండి. ముందు మీడియా మిత్రులకి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, అదేవిధంగా మా నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారికి, కొత్తపేట నియోజకవర్గ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారికి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ యొక్క యాత్ర ఉద్దేశం ఏంటంటే రానున్న రోజుల్లో 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం చేపట్టాలని, అదేవిధంగా మన చెల్ల జగ్గిరెడ్డి గారు అత్యధిక మెజారిటీతో మళ్ళీ శాసనసభ్యులుగా అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని ఈ చేసే యాత్ర ఈ పాదయాత్ర అండి. కాబట్టి ఈ యాత్రను ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేసి మమ్మల్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహిస్తారని చెప్పి నేను కోరుకుంటూ ఎక్కడితో సెలవు తీసుకున్నామండి. ఈరోజు అంబేద్కర్ కోనసీమ ముఖద్వారం అయినటువంటి రావులపాలెం నుంచి అలాగే విజయవాడ గుణదల మేరీమాత గుడి వరకు మరి ఒక పాదయాత్ర చేయడానికి మరి కొడమంచిల హరీష్ గారు ఇంటెలిజెన్స్ విభాగం మరి సెక్రటరీగా వారు ఉన్నారు. వారితో పాటు ఉన్నటువంటి మిత్రులు సుమారు 25 మంది ఒక పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ప్రజల యొక్క ఓట్లతో నెగ్గినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన తీరును వివరిస్తూ మరి వారిని గెద్ద దింపడం కోసం, అలాగే ప్రజల్లో మరి చైతన్యం వచ్చి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2029లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటి ఆకాంక్షతో మరి మేరీమాత మరి గుడి వరకు కూడా ఈ పాదయాత్ర కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం గడిచినటువంటి ఈ సుమారు 2 సంవత్సరాల వ్యవధిలో ప్రజలకు ఇచ్చినటువంటి ఎటువంటి హామీలు, ముఖ్యంగా రైతు సోదరులకి మరి 20,000 ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పిన మా వాగ్దానం కానీ, లేదా అమ్మఒడి పేరుతో అమ్మ తల్లికి వందనం పేరుతో ఇస్తాననేటువంటి వాగ్దానం కానీ, లేదా అన్నదాత సుఖీభవ కానీ, ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పి గెద్దనెక్కి ప్రజల్ని నట్టేట ముంచడం జరిగింది. మరి ఏదైతే ఈరోజు ఈ రకమైనటువంటి పరిపాలన మరి అందిస్తూ మరి ఏదైతే రెడ్ బుక్ పాలన ద్వారా అనేక దురాగతాలు చేస్తూ ఒకవైపు మనందరి యొక్క పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూని సైతం అపవిత్రం చేసేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని, వారి యొక్క కూటమి ప్రభుత్వాన్ని మరి కోకటి వేళ్లతో పెకిలించే విధంగా మరి గుణదల మేరీమాత గారు కూడా మరి సహకరించాలని వారిని కోరుతూ మరి పాదయాత్ర సాగనుంది. చాలామంది యువకులు సుమారు 5-6 రోజులు పట్టేటువంటి ఈ యొక్క యాత్ర మరి నిజంగా ఈ ఉన్నటువంటి ఈ వాతావరణంలో రోజుకి సుమారు 8-10 గంటలు నడిచి మరి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా హామీలు అమలుపరచాలని కోరుతూ ఉన్నారు. అలాగే రాబోయేటువంటి కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలనే ఆకాంక్షతో మరి యువతంతా కూడా ఒక ఆలోచన చేశారు. తప్పనిసరిగా వారందరికీ కూడా మరి సహాయ సహకారాలు అభినందిస్తున్న వారిని, అలాగే వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా ఉన్నటువంటి కార్యకర్త సోదరులందరినీ కూడా కోరుతూ ఈ కార్యక్రమంలో ముందడుగు వేసినటువంటి యువతందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఇవాళ మీరు వేసేటువంటి తొలి మెట్టు రేపు జగన్ ప్రభుత్వానికి నాంది కాబోతుందని మరొకసారి తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్న మనందరినీ పేరు పేరున తాను సాగు చేసే మొక్కజొన్న పంటకు నీళ్లు పెట్టేందుకు విద్యుత్ మోటార్ స్విచ్ ఆన్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై గిరిజన మహిళ రైతు మృతి చెందిన విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా సంద్రాలగూడెం శివారు పూరి తండాలో చోటు చేసుకుంది. పూరి తండాకు చెందిన భానుత్ లక్ష్మి రోజు మాదిరిగానే ఇంటి నుంచి తాను సాగు చేసే మొక్కజొన్న పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి విద్యుత్ మోటార్ స్విచ్ ఆన్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిత్యం జిల్లా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మి మృతితో పూరి తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి 3 కుమారులు ఉన్నారు.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాఘవేందర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విద్యుత్ మోటార్ స్విచ్ ఆన్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై గిరిజన మహిళ రైతు మృతి. సిబ్బంది అందరూ అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.